Good morning. Good morning, friends. This is Thakur Sureka. Welcome back to my channel. Today's my new recipe, banana flower curry. ఇది చూడండి, బనానాను విధంగా ఈ ఆకుని ఇలా తీస్తుంటే ఇవి ఇలా వచ్చేస్తుంటాయి. ఈ విధంగా వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఇదిగో ఇవి ఇందులో దాక్కొని ఉన్నాయండి. ఇది ఈ విధంగా అన్నిటినీ తీసేసుకోవాలి. ముందుగా చేతికి నూనె పెట్టుకోవాలండి, లేకపోతే నల్ల మరకలు వస్తాయి, జిడ్డుగా అయిపోతుంది. ఈ విధంగా ఇవి పువ్వులండి. ఇది చిన్నదండి, చిన్న ఫ్లవర్. ఇది మీకు చూపించడానికి తెప్పించుకున్నాను నేను. ఈ విధంగా పొరలు పొరలుగా ఉంటుందండి వీటిలోకి. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అన్నీ ఇలా ముందుగా తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టిన తర్వాత దీన్నండి ఇది చూడండి, ఈ ఫ్లవర్ ఇప్పుడు చూడండి, ఇలా తీసేసి ఇందులో మధ్య భాగం ఉంది కదా, ఇది తీసి పక్కకు పెట్టేయాలండి. ఇది తీసి ఇలా అన్నీ దీన్ని మధ్య భాగాన్ని ఇలా తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలండి. వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి: టమాటా, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఎండుమిర్చి, ముందుగా తడిపి పెట్టుకున్న పెసరపప్పు అండి. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి, తీసి పెట్టి చూపిస్తానండి మీకు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇందులోకి ఉన్నాం ఇవి. ఇప్పుడు ఈ పువ్వును ఈ విధంగా కట్ చేసి నీళ్ళలో వేసుకుందామండి. ఇది తొందరగా నల్లబడుతుందండి, నీళ్ళలో వేసుకోవాలి. దీనివల్ల ఈ పువ్వు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి.
ఒకటి ఏంటంటే షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటి గుండె జబ్బును తగ్గిస్తుంది, అరుగుదలను పెంచుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ను మనం ఎందుకు కర్రీగా చేసుకోకూడదు చెప్పండి? ఇందులో విటమిన్ ఏ, సి ఉంటుందండి. ఈ విధంగా ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఇది ఈ విధంగా ఇదిగోండి ఈ ఫ్లవర్ చూపించాను కదా ఇంతకుముందు కూడా. ఇలా ఇవన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను. ఈ ఫ్లవర్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా పొరలు పొరలుగా ఉంటుంది. ఈ పొరలను మనం తీసేసి అందులో ఉన్న పువ్వును వాడుకున్నామండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ముందుగా నూనె పోస్తున్నాను. ఇందులో నూనె కొంచెం ఎక్కువగా ఉండాలండి. నూనె వేడైనంత వరకు ఒకసారి జగన్నాథ్ దర్శనం చేద్దురండి. జగన్నాథ్ దర్శనం చేసుకున్నారండి. ఎవరైతే జగన్నాథ్ దర్శనం చేసుకుంటారో వారికి మరు జన్మ అంటూ ఉండదండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి, కరివేపాకు, బిర్యానీ ఆకు, తగినంత జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువనండి, ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేస్తున్నానండి. టమాటాలు వేసేస్తున్నాను. పసుపు. ఈ బిర్యానీ ఆకు వాసన చాలా బాగుంటుందండి. రెండు చెంచాలు ఉప్పు వేస్తున్నానండి. టమాటా ఈ విధంగా మగ్గుతుందండి. ఇప్పుడు మనం ముందుగా నీళ్ళల్లో వేసి కట్ చేసి పెట్టుకున్న పువ్వులను వేద్దామండి. కనిపిస్తుందండి పువ్వు. ఇందులో కొద్దిగా పెసరపప్పు వేస్తానండి. ఇది ముందుగా తడిపి పెట్టుకున్న ఇది ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు చేసి పిల్లలకు నెలలో ఒక 2 సార్లైనా పిల్లలకు చేసి పెట్టండి. పిల్లల ఆరోగ్యం మీ చేతిలోనే ఉందండి. దయచేసి ఈ రెసిపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బనానా ఫ్లవర్ తెచ్చుకొని ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నానండి. ఈ కర్రీ వండడం ఏమంత కష్టమైంది కానీ కష్టం కాదండి. ఆ ఫ్లవర్ను తీయడమే కొంచెం టైం పడుతుంది అంతే.
3 చెంచాలు వేస్తున్నాను. నేను కొత్తిమీర తెంపుకొని వస్తానండి. ఒక చెంచా ధనియా పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా అంటే ఇంట్లో తయారు చేసుకుందండి, బయటది కాదు. అయిపోయిందండి. 2 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది కూర. వాసన పీల్చుకోవద్దండి, ఇది మా జగన్నాథ్ తింటాడు, కానీ భలే వాసన చేస్తుంది. ఇదండి, ఇప్పుడు జగన్నాథ్కు ఆఫర్ పెడదాం పదండి. ఇప్పుడు ఇలా జగన్నాథునికి ఆఫర్ పెడుతున్నానండి. రండి జగన్నాథ్, ఇలా తులసాకు వేసి జగన్నాథ్కు నైవేద్యం పెడుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.